ఇంకా జ్యువెలరీ కూడా మీరు అమ్ముతున్నారండి? వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఎనీ అకేషన్. నార్మల్ ఫేషియల్ కి హైడ్రా ఫేషియల్ కి డిఫరెన్స్ ఏంటంటే ఓ ఇంటర్ తో పెళ్ళయి ఇప్పుడు ఎంఏ కూడా చేశారంట. ఆన్లైన్ లోనే అమెరికా వాళ్ళకు కూడా పంపిస్తున్నారంట. ఇంకా జ్యువెలరీ కూడా మీరు అమ్ముతున్నారండి? అవునండి. గ్రేట్ గ్రేట్. ఎట్లా అండి, ఇది ఎలా తీసుకుంటూ ఉంటారు మీరు, ఎలా అమ్ముతూ ఉంటారు? ఆ జ్యువెలరీ అంటే ఇక ప్రోడక్ట్ ని బట్టి ఉంటుందండి. ఎంత అనేది బడ్జెట్ అనేది చూసుకుంటా దేని కాస్ట్ దానికి ఎలా ఉంటుంది. ఇవన్నీ మేనేజ్ చేయడం చాలా కష్టమేమో కదండి. ఈవెన్ క్లోత్స్ దగ్గర నుంచి మీరు ఎందుకంటే ఇది ఒక ఫంక్షన్ కానీ ఏదైనా కానీ ఒకళ్ళు వచ్చారంటే అన్ని ఇక్కడే ఉండాలి అనేది నా కాన్సెప్ట్. ఏంటంటే యాక్చువల్ గా వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఎనీ అకేషన్స్. సూపర్ సూపర్. ఇట్లా చేయాలంటే చాలా ఒక హార్డ్ వర్క్ కానీ ఒక మంచి ప్యాషన్ ఉండాలి, ఇష్టం. అది కనబడుతుంది అనమాట. ఒక ఇంటిలో అన్ని రూమ్స్ నీట్ గా డిజైన్ చేసుకొని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు మెన్స్ జ్యువెలరీ అండ్ బ్యూటీ. గ్రేట్ అండి. సో ఒక ఇన్స్పిరేషన్ చెప్పుకోవచ్చు. ఎనీ అకేషన్స్ అండి. ఒకసారి వాళ్ళ క్లయింట్ ఇక్కడికి వచ్చి కూర్చొని నాకు ఈ టైప్ కావాలండి అని వాళ్ళకి క్లోత్స్ కానీ అవుట్ ఫిట్స్, జ్యువెలరీ, ఫేషియల్స్, మేకప్, మళ్ళీ మ్యారేజ్ కావాల్సినవి కూడా ఇక్కడ ఉంటాయి. అంటే మీన్స్ లైక్ కొబ్బరి బాండము ఇవి ఉంటాయి కదా, అవి కూడా డిజైన్ చేపిచ్చిస్తాను వాళ్ళకి. వాళ్ళ ఐడియాస్ ని బట్టి వాళ్ళు ఎలా కావాలనుకుంటున్నారు అనేది చెప్తే ప్యాకేజెస్ అనేది ఏం లేదు. ప్రెసెంట్ అయితే దానికి సపరేట్ గా ఇచ్చేస్తున్నాము. అండ్ ఇంకా సజెషన్స్ ఏంటంటే మన దగ్గరకు వచ్చే క్లయింట్స్ ఉంటుంటారు కదండి, వాళ్ళ ఇప్పుడు గోల్డ్ షాప్ వాళ్ళు ఉంటారు. సో అలా వాళ్ళకి కూడా ఎక్కడ తీసుకోవాలండి, ఎక్కడ బాగుంటాయి అని చెప్తే అడుగుతుంటారు చాలా మంది. వాళ్ళకి కూడా సజెస్ట్ చేస్తుంటాను. ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, ఈవెంట్ మేనేజర్స్ ఉంటారు. సో వాళ్ళందరికి కూడా ఇదిగోండి ఇట్లా ఉంటారు, మీకు కావాలంటే ఒకసారి చూడండి అని చెప్పేసి వాళ్ళకి కూడా సజెషన్స్ ఇస్తుంటాను. ఏమన్నారు? వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఎనీ అకేషన్. వన్ స్టాప్ సొల్యూషన్ అంట. ఇంకా అక్కడితో ఆగిపోతారా బస్ స్టాప్ తో? ఇంకా వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఎవరికి షాపింగ్ చేసే అంత పేషెన్సీ లేదు. సో వాళ్ళ కోసం మేము షాపింగ్ చేస్తామని. సూపర్. ఇది ఐడియాస్ ఇచ్చిస్తే వాళ్ళే షాపింగ్ చేసి డిజైన్ చేసి ఇస్తారు అన్ని A to Z వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా. సో ఇది ఎంత ఇన్వెస్ట్మెంట్ లో ఉంటుందండి? ఐ మీన్ ఎంత సైజ్ లో మీరు కొనుక్కున్నారు ఏంటి? నేను వచ్చేసరికి దీనికి 3 lakhs ఇన్వెస్ట్ చేశాను. 3 lakhs ఫర్ జ్యువెలరీ. ఓకే, 1 gram గోల్డ్. 1 gram gold. ఓకే ఓకే. దీని మీద ఎంత ప్రాఫిట్ వస్తుందండి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెలకి 3 lakhs పెట్టారనుకుందాం, 10% నుంచి మనం 20% వరకు వస్తుంది. ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 3 lakhs అంటే దగ్గర దగ్గర 30,000-60,000 వరకు అంతే. కానీ కొంచెం కష్టమేనేమో. బట్ ఏంటంటే నాది ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి నేను అలా పెట్టేసుకున్నాను ఇక్కడ కాబట్టి. అది కనుక మనం షోరూమ్స్ లాగా పెట్టేసుకొని ఉంటే కనుక దానిలో మనం 40% కంపల్సరీ పెట్టాల్సిందే. ఎందుకంటే అవన్నీ కూడా మేనేజ్ చేసుకోవాలి కదా. సో రెంట్లు అన్ని కూడా అప్పుడు మనం కూడా పెంచాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి తక్కువ ఇవ్వగలుగుతున్నాము అంతే ఏదైనా సరే. సూపర్. నెక్స్ట్ వచ్చేసి బ్యూటీకి సంబంధించిన అది కూడా హైడ్రా ఫేషియల్ ఉంటుంది. ఓకే. సో ప్రెసెంట్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ స్పేస్ కోసం అని చెప్పేసి మనకి ఇక్కడ అపార్ట్మెంట్ కాబట్టి కొంచెం మెంబర్స్ కి అనేది ఓన్లీ ఫేషియల్ వరకు పెట్టాం, మిగతా ఏమేం పెట్టలేదు సర్వీసెస్ అనేది. ఫ్యూచర్ లో మేము కూడా ప్లాన్ చేస్తున్నాం బయట దానికి. కాస్మెటాలజీ చేసాం కాబట్టి సో దానికి కూడా పెట్టాలని చూస్తున్నాము. అది అయితే కనుక అన్ని సర్వీసెస్ ఉంటుంది అక్కడ అవైలబిలిటీ. ప్రెసెంట్ ఇక్కడ వచ్చేసి హైడ్రా ఫేషియల్ వరకు చేస్తున్నాం. ఓకే, సూపర్. సో గోవర్ధని గారు, బ్యూటీ క్లినిక్ సంబంధించి సో ఏంటి అసలు ఈ మిషన్ ఏంటండి? ఇది హైడ్రా ఫేషియల్ మిషన్ అండి, 7-in-1 అని. సో ఒకప్పుడు ఫేషియల్ అంటూ ఉండేవారు, దానికి కొంచెం అంటే యాక్చువల్ గా ఏంటంటే నార్మల్ ఫేషియల్ కి హైడ్రా ఫేషియల్ కి డిఫరెన్స్ ఏంటంటే నార్మల్ ఫేషియల్ చేయించుకున్న దానికన్నా హైడ్రా ఫేషియల్ చేయించుకునే దానికి 10 times డిఫరెన్స్ ఉంటుంది. అవునా? ఇది ఏంటంటే మన స్కిన్ లో ఉన్న డస్ట్ అంతా కూడా లోపల నుంచి కూడా క్లియర్ చేస్తుంది. సో దాని వల్ల ఏంటంటే మనకి దీని వల్ల ఫేస్ లో ఉన్న వ్రింకిల్స్ కానీ లేకపోతే ట్యాన్ గానీ అది బాగా క్లియర్ అయిపోతుంది. అండ్ 20 days కి పైన మీకు గ్లో ఉంటుంది. మనకి యాక్చువల్ గా 21 days నుంచి మనకి స్కిన్ అనేది మళ్ళీ డెడ్ స్కిన్ అనేది వస్తూ ఉంటుంది. అదంతా కూడా 21 days అలానే ఉంటుంది.
సో ఈ డైలాగ్ వినగానే ఏమనిపించింది, అందరికీ వెళ్ళిపోదాం అనిపించింది కదా హైడ్రాఫేషియల్కి. నాకైతే అదే అనిపిస్తుంది, అంత బాగా చెప్పారనమాట. సో ఓకే, సూపర్ అండి. సో దీనికి వచ్చేసి మిషన్ కాస్ట్ ఎంత ఉంటుంది? మిషన్ అనేది మనకేంటంటే ఇది డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. సో 20,000 నుంచి కూడా స్టార్టింగ్ ఉంటుంది. దీని మీద ఎంత డబ్బులు వస్తూ ఉంటాయి మీకు? దీని మీద కూడా మనం ఏంటంటే ప్రెసెంట్ ఆఫర్ లాగా పెట్టేసి ఇస్తున్నాము. 5,000 ఉంది, 3,000 ఉంది, అలా క్లీన్ అప్ వస్తుందండి. అండ్ ఫేషియల్ కి వచ్చేసరికి 5,000 అలా చార్జ్ చేస్తుంటాము. 3,000 ఉంటుంది, 2,000. అంటే వాళ్ళ ఫేస్ ని బట్టి ఏ ఫేషియల్ చేయాలనేది మనం చెప్తుంటాము. అండ్ వాళ్ళకి కూడా ఏంటంటే వాళ్ళ ఫేస్ కి ఎలా కావాలనేది కూడా చెప్తుంటారు కదా, నాకు ఈ అకేషన్ కి వెళ్తున్నాను, ఈ గ్లో ఉండాలి, లేదంటే నాకు ట్యాన్ రిమూవ్ అవ్వాలి, సో వ్రింకిల్స్ లేకుండా ఉండాలి, లేకపోతే మెలనిన్ అని ఉంటుంది కదా, అది కూడా ఉంటుంది, అది కూడా పోతుంది దీంతో. లైట్ గా ఉన్నదంతా కూడా క్లియర్ అవుతుంది దీంతో. ఇవన్నీ సిరమ్స్ అండి. ఇట్లా సిరమ్స్ వస్తుంది. ఇటు సైడ్ వచ్చేసరికి వాటర్ ఉంటుంది. ఇక్కడ మనకు వచ్చేసరికి ఈ వాటర్ తోటి అంతా మన ఫేస్ లో నుంచి క్లీన్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ డస్ట్ అంతా కూడా ఇట్లా వస్తుంది, ఈ బాటిల్ కి వస్తుంది అన్నమాట. ఇది వచ్చేసరికి మనకి డెడ్ స్కిన్ అలా రిమూవ్ చేసుకోవడానికి వస్తుంది అనమాట. ఈ ఫేషియల్ ఏం ఉండదండి అసలు. అవునండి, ఇదంతా కూడా పవర్ తోటి సప్లై అవుతుంది. ఇవన్నీ కూడా అల్ట్రాసౌండ్ అని ఇవన్నీ కూడా ఏంటంటే మనకి RF అని వాళ్ళే వస్తుంటుంది. డెడ్ స్కిన్ రిమూవ్ అవటంకి, వ్రింకిల్స్ కి, ఇవన్నిటికి కూడా హెల్ప్ అవుతుంది అది. బాగున్నాయి, చాలా డివైజెస్ ఉన్నాయి ఇందులో ఒకటి. సో ఇదేంటండి మాస్క్? ఇది LED మాస్క్ లా వస్తుందండి. అంటే ఏంటి, ఎవరి ఫేస్ ఇందులో లైట్స్ ఎవరి ఫేస్ అనేది కాదు, అందరి ఫేస్ కి పెట్టేస్తాము. ఆ ఫేస్ కున్న ప్రాబ్లం బట్టి ఒక్కొక్క లైట్ ఒక్కొక్కలాగా యూజ్ అవుతుంది. అది ఆటోమేటిక్ అది డిటెక్ట్ చేస్తుందా? లేదు, మనం అనేది సెట్ చేసుకోవచ్చు. అండ్ మనకు మల్టీగా కావాలంటే 7-in-1 ఆ లైట్స్ అన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అది గైస్ అర్థమైంది కదా మీ అందరికి. సో మొత్తానికి నెలకి ఎంత ప్రాఫిట్ సంపాదిస్తారండి? నెలకు వచ్చేసరికి మోస్ట్లీ 2 lakhs వరకు ఉంటుందండి ప్రాఫిట్. మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. సో ఇంకా ఆలస్యం చేయకుండా సీజన్ టైమ్ లో వస్తుంది. నార్మల్ టైమ్ లో ఒక్కొక్కసారి సీజన్ లేనప్పుడు కొంచెం తగ్గుతూ ఉంటుంది. బిజినెస్ అంటే అప్స్ అండ్ డౌన్. అవునవును, ఎంప్లాయీస్ అందరికి ఇవ్వక 2 lakhs వరకు మిగులుతుంది. టర్న్ ఓవర్ ఎంత వస్తుంది మొత్తం కలిపి? టర్న్ ఓవర్ వచ్చేసరికి 40 అబోనే ఉంటుందండి. 40 lakhs పర్ మంత్. అండ్ ఇంకొక విషయం అండి, మా ఆడియన్స్ ఎవరైనా తీసుకోవాలనుకున్నట్లయితే మీ యొక్క డీటెయిల్స్ మేము ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు మీరు తక్కువ రేట్లు ఇవ్వాలి. అండ్ ఇంకొక విషయం, ఎవరైనా బిజినెస్ కనుక పెట్టుకుంటామంటే వాళ్ళకి మీరు ఖచ్చితంగా గైడ్ చేయాలి. ఖచ్చితంగా చేస్తాను. నన్ను ఎవరు అడిగినా నాకు హెల్ప్ చేయాలనే ఉంటుంది. సో వాళ్ళకి ఎలా చేయాలనేది కూడా సజెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరు ఏం అడిగినా కూడా నేను చెప్తాను, క్లియర్ గానే చెప్తాను. ఓకే, సో అది కదా గైస్, అర్థమైంది కదా. సో తన ఒక ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ అన్నమాట. అండ్ ఒక విషయం, అసలు మీరు ఏం చదువుకున్నారు అని చెప్పలేదు అనుకుంటా. నేను యాక్చువల్ గా ఏంటంటే నాకు ఇంటర్ చదివే టైంలోనే మ్యారేజ్ అయింది. చైల్డ్ మ్యారేజ్. తర్వాత వచ్చేసి నేను పాప వాళ్ళు పుట్టాక స్కూల్ కి జాయిన్ అయ్యాను. సో వాళ్ళతో పాటు నేను బాబు 9th క్లాస్ వచ్చే వరకు నేను స్కూల్ కి వర్క్ చేశాను. తర్వాత ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో జాయిన్ అయ్యాను. అది కూడా నాకు నచ్చలేదు అనిపించింది, మీన్స్ నాకు సెట్ అవ్వలేదు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇలా కాదని బిజినెస్ చేయాలి నేను అని చెప్పేసి ఇట్లా వచ్చి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ నేర్చాను. అది అట్లా చేస్తుంది. స్కూల్లో జాయిన్ అయ్యే నేను చదువుకున్నాను, MA చేశాను. గ్రేట్ గ్రేట్ అండి. ఇంటర్ తో పెళ్ళయి ఇప్పుడు MA కూడా చేశారంట తను. సో చాలా ఇన్స్పిరేషన్. ఇంట్లో సపోర్ట్ బాగుంటుందండి? ఉంటుందండి, ఉంటుంది కాబట్టి నేను చదువుకుని ఇక్కడ దాకా వచ్చి హైదరాబాద్ వచ్చి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు ఫ్యామిలీ కూడా ఇక్కడే షిఫ్ట్ అయిపోయాము అంతా. మరి ఇంతవరకు ఇప్పుడు నెలకి 2 lakhs అంటే చాలా పెద్ద మాట, చాలా కష్టం. 1,00,000 రూపాయలు రావాలన్నా చాలా కష్టపడాలి. సో మీరు ఇంత మార్కెటింగ్, ఇంత నెట్వర్క్ మెయింటైన్ చేస్తూ, అండ్ ఆ ఒడిదుడుకులు ఇనిషియల్ స్టేజెస్ కావచ్చు, ఎప్పుడైనా బాధపడిన సందర్భాలు ఉన్నాయా? అసలు ఏంటి, ఎలా ఫేస్ చేశారు? చాలా ఉంటుందండి. స్టార్టింగ్ లో వచ్చేసరికి 3 lakhs పెట్టి స్టార్ట్ చేసాము. అప్పుడు ఇన్వెస్ట్మెంట్ లేదు. సో నాకు ఇచ్చిన ల్యాండ్ ఉంది, ఒక 6 ఎకరం ఇచ్చారు మా అమ్మ వాళ్ళు. సో దాన్ని వచ్చేసి మేము వేరే వాళ్ళకి పెట్టేసి తీసుకొచ్చేసుకున్నాం. ఇంట్రెస్ట్ కి తీసుకొచ్చుకొని చేసాము. సో వాళ్ళు ఇంట్రెస్ట్ కి ఇచ్చిన వాళ్ళు ఒకటేగా అడుగుతూ ఉంటే దాన్ని ఇంకా సేల్ చేసేసి
వాళ్ళకి ఇచ్చేసాము. అయ్యో అది క్లోజ్ చేసుకున్నాం అంతవరకు. ఇంకా నెక్స్ట్ అనేది ఇంకా అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. మిడిల్ లో కొంచెం చాలా ట్రబుల్స్ అనేది ఫేస్ చేసాము. వర్కర్స్ కి పేమెంట్స్ అనే దానికి, వర్క్ ఉన్నా లేకపోయినా వర్కర్స్ కి పేమెంట్స్ ఇవ్వాలి. అండ్ సో ఒక్కొక్కసారి మనకి క్లయింట్స్ దగ్గర నుంచి వచ్చినాయి కానీ సరిపోవు. మనకేంటంటే వాళ్ళకి మనం మొహమాటం మీద అలా తగ్గించిస్తూ ఉంటాము. ఇక్కడ మనకేమో వర్కర్స్ కి ఇచ్చేటప్పటికి సెట్ అవ్వదు. అలాంటివన్నీ కూడా చాలా ఫేస్ చేసాము. వర్క్ లేని టైంలో కొంచెము విడిగా క్లాత్స్ తీసుకొచ్చేసి నేనే అన్ని డిజైన్ చేసి ఇక్కడ పెట్టేసాము. బట్ అప్పుడు మార్కెటింగ్ ఎక్కువ లేదు కాబట్టి నేను అంతగా అప్డేట్ అవ్వలేదు అప్పుడు ఇన్స్టాల్ అవన్నీ. సో అవన్నీ అలా ఉండడం వల్ల చాలా లాస్ అయింది అక్కడ. సో గ్రేట్ అండి, చాలా ఇన్స్పైర్డ్ అనిపించింది నాకైతే. నేను ఒక క్యాజువల్ గా ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాను కానీ సో వెరీ నైస్. రెంట్ ఎంత అండి ఇది? 25,000 రెంట్ కడుతూ 2 lakhs ప్రాఫిట్, ఎంప్లాయీస్ అందరికి మీరు డబ్బులు ఇస్తూ. సూపర్ అండి. ఇంకొకటి మీరు ఆన్లైన్ లోనే అమెరికా వాళ్ళకి కూడా పంపిస్తున్నారంట కదా? అవునండి. వాళ్ళకి కూడా ఏంటంటే మెజర్మెంట్స్ చెప్తే చాలు, నాకు వీడియో కాల్ చేసి నాకు ఈ టైప్ ఆఫ్ డ్రెస్ కావాలి, సో ఇంత బడ్జెట్ కావాలి అంతే. వాళ్ళు ఎక్కడన్నా ఉన్నాయండి, ఏ కంట్రీలో ఉన్నా సరే వాళ్ళకి మెజర్మెంట్స్ ఆ వీడియో కాల్ లో మెన్స్ అయినా లేడీస్ అయినా కిడ్స్ అయినా వీడియో కాల్ లో మెజర్మెంట్స్ తీసుకుంటాను, పర్ఫెక్ట్ గా వస్తుంది. సో వాళ్ళ వల్ల నాకు రిఫరెన్స్ ఇక్కడికి వస్తున్నాయి అంటే చూడండి, అక్కడ నుంచి వాళ్ళ బ్యాచ్ నుంచి కూడా వస్తూ ఉంటాయి. అండ్ వాళ్ళకి ఇక్కడ నుంచి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో నేనే సెండ్ చేస్తూ ఉంటాను వాళ్ళకి. 17 kgs ఒక్కొక్కసారి ఎక్కువగా ఒకేసారి బల్క్ కుట్టించేస్తుంటారు వాళ్ళ ఫ్రెండ్స్ గానీ అన్ని కూడా. సో అవన్నీ ఒకేసారి పంపించేస్తూ ఉంటాము. లేదు ఏదైనా అకేషన్ ఉందన్నా కూడా నేను వాళ్ళకందరికి ఫ్యామిలీ అవుట్ఫిట్ మొత్తం చేసిస్తాను మ్యాచింగ్ తోటి. ప్రాబబ్లీ ఎక్స్పోర్ట్, ఐ మీన్ ఎక్కువ బయట పంపించడమే అది ఎక్కువ రెవెన్యూ వస్తుందేమో కదా, డబ్బులు కూడా ఎక్కువ. అలా ఏం లేదండి, వాళ్ళే అక్కడ ఉన్నారని వాళ్ళకి ఏం ఎక్కువ వేయము, ఇక్కడ ఉన్న వాళ్ళకి తక్కువనేం లేదు. ఎక్కడున్నా కూడా ఒకటే సేమ్ ప్రైసే ఉంటుంది. అందుకనే వాళ్ళు మనకి ఇస్తుంది, లేదంటే అక్కడ కూడా వాళ్ళు చేపించుకోవచ్చు కదా. సో ఇప్పుడు ప్రెసెంట్ అక్కడ కూడా ఉంటూనే ఉంటాయి వాళ్ళకి. సో మన దాకా వస్తున్నారంటే మనం వాళ్ళ బడ్జెట్ లో చేస్తామనే కదా. అండ్ వాళ్ళకి ఏంటంటే ష్యూరిటీ ఏంటంటే మాకు బాగా చేస్తారని ఒకటి ఉంది కాబట్టి ఇక్కడికి ఇచ్చేస్తుంటారు. సో అట్లా మీరు ఆన్లైన్ లోనే మీరు చేస్తుంటారు. అంటే ఎట్లా మీరు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్? ఇన్స్టాగ్రామ్ ఉంది, బట్ ఇప్పుడు ఎక్కువగా చేస్తున్నాను. నా హనీస్ డిజైనర్ స్టూడియో అని ఉంటుంది, ఎవరైనా ఫాలో చేయంటే చేయొచ్చు, చూసుకోవచ్చు. అందులో వర్క్స్ కూడా ఉంటాయి. గ్రేట్ అండి. సో ఆల్ ది బెస్ట్. ఇంకో బిజినెస్ స్టార్ట్ చేయడానికి లైసెన్స్ ఏం తీసుకున్నారండి? లైసెన్స్ అంటే ఫస్ట్ టైం తీసుకోలేదు, జస్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే సరిపోతుంది. తర్వాత లేబర్ లైసెన్స్ ఒకటి తీసుకున్నారా? అంతే. తర్వాత ఏంటంటే మనం బిజినెస్ ఆన్లైన్ చేసుకోవాలి అంటే కనుక జిఎస్టీ అప్లై చేసుకోవాలి, లేదంటే జిఎస్టీ తీసుకున్నాము, లేదంటే కనుక జిఎస్టీ అవసరం ఏం లేదు. మనం ఇక్కడ టర్న్ ఓవర్ ఎంత అవుతుందో చూసుకొని దాన్ని బట్టి జిఎస్టీ తీసుకుంటే సరిపోతుంది. సూపర్ అండి. సో గైస్, ఇది అర్థమైంది కదా, గోవర్ధిని కొడవలి గారి యొక్క జర్నీ అనేది చాలా ఇన్స్పిరేషన్ గా అనిపిస్తుంది. సో మీ అందరూ కూడా అదే అనుకున్నారని చెప్పి అనుకుంటున్నాను. సో మీకు గనుక ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి. సో నేను మీకు రిప్లై ఇస్తాను. అట్ ది సేమ్ టైం మీరు కనుక ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నట్లయితే సో యూ కెన్ రిప్లై. మేము మ్యామ్ తోనే కనెక్ట్ చేసి మీకు సజెషన్స్ కూడా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాము. సో ఇదండి, తను 3 లక్షలతో స్టార్ట్ చేసి తన జర్నీని ఇప్పుడు తన దగ్గర ఓన్లీ ఏదైతే రా మెటీరియల్ తన దగ్గర ఉందో ఇక స్టూడియోలో అది 15 లక్షల వరకు ఉందంట. 25,000 రూపీస్ ఆఫ్ రెంట్ తో ఇంటిలోనే ఇన్ని రకాలుగా మెన్స్, కిడ్స్, ఉమెన్, తర్వాత జ్యువెలరీ, ఆ తర్వాత బ్యూటీ, ఇన్ని రకాలుగా తాను సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అందుకనే తాను ఇంత బాగా సక్సెస్ అయ్యారని కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ ఒక్క నెలలో తనకి 40 లక్షల టర్న్ ఓవర్ అట, అండ్ 2 lakhs వరకు ప్రాఫిట్ అంటున్నారు. సో కానీ ఇంకెక్కువ ప్రాఫిట్ వచ్చి ఉండొచ్చు. సో ఫైన్. సో 2 lakhs అయినా ఇట్స్ నాట్ ఎ స్మాల్, ఇట్స్ వెరీ బిగ్ అన్నమాట. కాబట్టి మీరు కూడా చక్కగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు అడుగులు వేసేయండి. ఆల్ ది బెస్ట్. అండ్ దీనికి సంబంధించి మరిన్ని వీడియోస్ కనుక మీరు చూడాలనుకున్నట్లయితే మన ఫ్రీడమ్ యాప్ లో చాలా బిజినెస్ సంబంధించి ఐడియాస్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి. సో 1200కు పైగా ఉన్నాయన్నమాట 7 లాంగ్వేజెస్ లో. మీరు ఇప్పుడే వెళ్ళి ప్లే స్టోర్ లో ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ అన్ని కూడా మీరు చూసేయచ్చు. సో ఆల్ ది బెస్ట్. సో మరొక స్పెషల్ బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బిజినెస్ బర్స్ విత్ రాజీవ్, ఓన్లీ ఆన్ ఫ్రీడమ్ యాప్. సో స్టే ట్యూన్డ్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.